నిమిషం. ఓకే. చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నీ పాసనలు ఎదుగు రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ, ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఏం లేకుండా కలుగుట్లో కూడా మీరు కృప చూపించండి. దేవా, మేము నీ యొక్క లేఖనాల కోసం చర్చించబోతుండగా, దేవా, దాని గురించి తెలుసుకోబోతుండగా, దేవా, మీరు మాకు సహాయం చేయండి. మీ యొక్క కృపను, మీ యొక్క సహాయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. దేవ, మీరే సహాయం చేయండి. దేవ, నీ గురించి ఇంకా ఎక్కువైన సత్యాలు మేము తెలుసుకోగలుగుట్లో కూడా దాని యందు దేవా, నిన్ను ఆరాధించే విషయంలో, దేవా, నీకు దగ్గర అయ్యే విషయంలో కూడా మా అందరిని కూడా మీరు సిద్ధపరుస్తారని నమ్ముచ్చు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన ఇస్నాంలో అడిగి వేడుకొని ఆడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఆ చాలాసార్లు ఆ మనం బైబిల్ కోసం ఎక్కువ ఆలోచించాం. అంటే ఆలోచించమంటే ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం చాలాసార్లు మనం అంత రెగ్యులర్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయం. మన దగ్గరికి బైబిల్ వచ్చింది కదా అనుకుంటాం. కానీ ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ యొక్క రాబోయే సెషన్స్లో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 16వ శతాబ్దంలో ఆ, ఒక ఇద్దరు వ్యక్తుల్ని అక్కడున్న గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది అనే రీజన్ కానీ మనం చూసినట్లయితే, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయబడ్డారని అంటే, వాళ్ళు లేఖనాలు లేదంటే బైబిల్ని చదవడం బట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకనంటే ఆ రోజుల్లో బైబిల్ అనేది అందరికీ అందుబాటులో ఉండే సాధనం కాదు. అది కేవలం కొంతమంది పోపుల చేతిలోనో లేకపోతే పెద్ద పెద్ద ధనవంతుల చేతిలో మాత్రమే ఉండేది. ఒకవేళ దానికోసం చదివినా కానీ ఆదివారం తప్పించి ఇంకెప్పుడు చదివినా గానీ అది ఒక నేర శిక్ష కింద పరిగణించేవాళ్ళు. సో, ఆ విధంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని అడిగారు. మీరెందుకు బైబిల్ చదువుతున్నారు? నిజమేనా? మీ మీద ఆహ్, ఆపాదించబడింది. మీ మీద కంప్లెయింట్ చేయబడింది. అది నిజమేనా అంటే అవును అన్నారు. అవును అని చెప్పిన దానికి వాళ్ళేం చేశారంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని చంపేశారు. కేవలం బైబిల్‌ని వాళ్ళు చదివినందుకు. సో, మనం ఇప్పుడు క్షేమంగా, చక్కగా బైబిల్ చదువుకుంటున్నాము అనంటే, దీని గురించి విషయాలు మనం తెలుసుకోవాలి. దీని గురించి విషయాలు మనం తెలుసుకున్నప్పుడే, మనం బైబిల్ యొక్క ప్రాముఖ్యతను మనం చాలా చక్కగా మనం అర్థం చేసుకోగలం. సో, ఈరోజు మనం గతసారి మనం చూసినట్టుగా, మనం లేఖనాల్ని, లేకపోతే డాక్ట్రిన్స్‌ని మనం చూడ్డానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో, డాక్టర్‌ని మనం చూసే ప్రయత్నంలో మనం ఈరోజు మెయిన్‌గా లేకపోతే ఈ సీరీస్‌లో మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఏంటనంటే, థియాలజీ, డాక్ట్రిన్ అనే విషయం మనం లాస్ట్ టైమ్ చూసాం. సో, ఒకసారి మనం ఒక రీక్యాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత బైబిల్ లేకపోతే లేఖనాలు అంటే ఏంటి అనే విషయాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే విధంగా లేఖనాలు, బైబిల్ ఎలా వచ్చింది అనే విషయం కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే విధంగా మన చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ ఎలా అనువదించబడింది? ఏ విధంగా మనకి తెలుగు భాషలో వచ్చింది అనే సత్యాన్ని కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఆఖరిదిగా మనం ఈ యొక్క లేఖనాల్ని ఎందుకు చదవాలి అనే విషయం కూడా మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ ఈ యొక్క ఫస్ట్ సెషన్‌లో లేకపోతే ఈ ఒక్క రోజులో అవ్వడం కొంచెం కష్టం కాబట్టి, సో, మహా అయితే ఈరోజు ఒక 2, 3 అంశాల్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం హోషేయ గ్రంథం గాని మనం చూసుకున్నట్లయితే, హోషేయ 6:3లో గాని మనం చూసుకున్నట్లయితే, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరింతుము రండి. ఉదయము తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును అనే సత్యాల్ని మనం చూస్తాం. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను గూర్చి జ్ఞానం సంపాదించుకుందుము రండి అని అంటున్నాడంటే, యెహోవాను కోసం జ్ఞానం సంపాదించుకునేవాడు జ్ఞాని అవుతాడు. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోలేని వాడు అజ్ఞాని అవుతాడు. సో, మన ఎదుట ఉన్న ప్రశ్న ఏంటనంటే, మనం జ్ఞానులమా? లేకపోతే అజ్ఞానులమా? అనే విషయాన్ని మనకి ఈ యొక్క రచయిత చెప్తున్నాడు. హోషేయ చెప్తున్నాడు. సో, అది మనకి అందుబాటులోనే ఉంటాది అనే విషయాన్ని మనం గతసారి మనం చూసాం. సో, థియాలజీ అనంటే మనం చాలా సార్లు అదొక పెద్ద పదం అని అనుకుంటాం. లేకపోతే అది మనకు సంబంధించిన పదం అని మనం అనుకుంటాం. సో, థియాలజీ అనంటే థియోస్ ప్లస్ లోగోస్. థియోస్ అనంటే దేవుడు అని అర్థం.
లోగోస్ అని అంటే అధ్యయనం అని అర్థం. సో థియాలజీ అని అంటే ఏంటంటే దేవుని గూర్చిన అధ్యయనం, దేవుణ్ణి తెలుసుకోవడం. ప్రతి క్రైస్తవుడు థియోలాజియనే అని ఆర్సిస్ ప్రౌల్ అనే భక్తుడు అంటాడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ థియోలాజియన్. ఎందుకు అని అంటే ఏదో ఒక జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాల్సిందే. ఒకవేళ క్రైస్తవుడు అయినప్పటికీ కూడా దేవుని గురించిన జ్ఞానం నాకు లేదు అని అనుకుంటే ఆయన క్రైస్తవుడు కాదేమో మనం అనుకోవాలి. ఎందుకనంటే క్రైస్తవుడు అంటేనే థియోలాజియన్. దేవుని గురించి జ్ఞానం ఏదో కొద్దో గొప్ప కొంచెమైనా తను సంపాదించుకోవాలి. ఎందుకనంటే అది అది క్రైస్తవ్యానికి చాలా మూలం. దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన సత్యాలు, దేవుడు ఎలాంటి వాడో, దేవుని గురించిన దేవునితో ముడిపడిన విషయాలన్నీ తెలుసుకోవడం అనేది విశ్వాస యొక్క కర్తవ్యం అనేది మనం లాస్ట్ టైం మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఆ సిద్ధాంతం అంటే ఏంటని కూడా మనం చూసాం. సిద్ధాంతం అని అంటే క్రైస్తవులు కలిగి ఉన్న, లేకపోతే ఆచరిస్తున్న, బోధిస్తున్న నమ్మకాలు పాత మరియు కొత్త నిబంధన లేఖనాల ద్వారా క్రమమైన అధ్యయనం ద్వారా చేయబడింది అని మనం విషయం చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే దానికి ఉదాహరణగా ప్రార్థన ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనే విషయం మనకు ఒక దగ్గర కనిపించదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆ ఎలా ప్రార్థన చేస్తామనంటే తండ్రికి ప్రార్థన చేస్తాము. అదేవిధంగా యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థన చేస్తాము. ఎవరి సహాయంతో ప్రార్థన చేస్తామంటే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ప్రార్థన చేస్తాం. ఈ మూడు ఇలా చేయాలి అనే విషయం మనకి బైబిల్లో మనకి ఒకే దగ్గర కనిపించదు. కానీ ఎలా మనం తెలుసుకోగలమని అంటే మనం ఆ ప్రార్థన గురించి అంశాలన్నీ స్టడీ చేసినప్పుడు ఇలా చేయాలి అనే విషయం మనకి తెలిసింది. సో అదే విధంగా మన యొక్క నమ్మకాల్ని ఆ విధంగా మనం డెడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. సో ఆ సిద్ధాంతం అని అంటే లేఖనమే అని మనం గతసారి మనం చూసాం. ఎందుకనంటే లేఖనంలో ఉన్న సత్యాలనే మనం వాటిని సిద్ధాంతాలుగా మనం కలిగి ఉన్నాము అని మనం విషయం చూసాం. సో ఒక ఆయన ఏమంటాడంటే నీవు బైబిల్ని అధ్యయనం చేసినట్లయితే నీవు సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినట్లే అని అంటాడు. నిజమే కదా. మనం బైబిల్ని చక్కగా చదువుకున్నట్లయితే సిద్ధాంతాలను కూడా మనం సరిగ్గా చదువుకున్నట్లే. సో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఎసెన్షియల్గా కొన్ని సిద్ధాంతాలు ఏంటంటే మీరు సిద్ధాంతం అని అంటే వేరేగా అనుకోవద్దు. సిద్ధాంతం అని అంటే బైబిల్లో ఉన్న సత్యాల్ని మనం వాటికన్నిటిని ఒక దగ్గర కేటగిరైజ్ చేసుకున్న నేమ్స్ని మనం సిద్ధాంతాలు అనుకున్నాం. మొట్టమొదటిగా బైబిల్ శాస్త్రము, తర్వాత దేవశాస్త్రం అంటే దేవుని గురించిన స్టడీ, క్రీస్తు శాస్త్రము, క్రీస్తు కోసం మనం స్టడీ చేస్తాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ శాస్త్రము, అదేవిధంగా దూతల శాస్త్రము, అదేవిధంగా దెయ్యముల శాస్త్రము, మానవ శాస్త్రము, రక్షణ శాస్త్రము, సంఘ శాస్త్రము, భవిష్యత్ శాస్త్రము, ఎస్కటాలజీ, నీతి శాస్త్రము, క్రైస్తవ భక్తి, క్రైస్తవ పరిచర్య, సువార్థీకరణ, మిషనాలజీ, కౌన్సిలింగ్, ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క థియాలజీలో భాగంగా మనం చూస్తాం. సో అందుకే హోషేయలో మరొకసారి మనం చూసుకున్నట్లయితే నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు దేవుని ధర్మశాస్త్రం మరిచిదు గనుక నేను నీ కుమారులను మరుచుదును అంటున్నాడు. దేవుడు స్ట్రైట్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడని అంటే ఒకవేళ నా గురించి జ్ఞానాన్ని కానీ నువ్వు సంపాదించుకోలేకపోతే, నా గురించిన జ్ఞానం కానీ లేకపోతే మీ యొక్క తరతరములుగా మీ యొక్క సంతానాన్ని నేను మర్చిపోతాను. ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను నిన్ను పట్టించుకోను అన్న విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు మనకి ఈ యొక్క డాక్ట్రిన్ ఇంపార్టెంట్, డాక్ట్రిన్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అని అంటే అది ఇందాక మనం చెప్పినట్లుగా క్రైస్తవు ఎవరు కూడా దాన్ని అవాయిడ్ చేయలేడు, ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే. ఒకవేళ రూట్స్ లేకుండా ఫ్రూట్స్ రావడం అనేది అసాధ్యం. ఒక పెద్ద బిల్డింగ్ ఎటువంటి పునాది లేకుండా నిర్మించబడింది అని అంటే మనం నవ్వుతాం. ఎందుకనంటే బిల్డింగ్ నిలబడాలని అంటే సరైన పునాది అవసరం. సో మన క్రైస్తవ జీవితానికి సరైన పునాది ఈ యొక్క డాక్ట్రిన్స్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం డాక్ట్రిన్ సరిగా అర్థం చేసుకుంటేనే మనం మన యొక్క జీవితాన్ని సరిగ్గా మనం నడిపించుకోగలం. మనం డాక్టర్ని కానీ తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే మనం సరిగ్గా తప్పుడుగానే మన జీవితం జీవించే అవకాశం కూడా ఉంది. సిద్ధాంతం నేర్చుకోవడం అనేది దేవుణ్ణి ప్రేమించడం అనేది వ్యక్తీకరణ.
ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి మాటల్లో మాత్రమే చెప్తే సరిపోదు. దానికి తగ్గట్టు యాక్షన్స్ ఉండాలి. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అంటే ఆయన్ని తెలుసుకోవడంలో కూడా మీరు ప్రయత్నించాలి. ఒకవేళ అలా విఫలమైతే ఆయన్ని ప్రేమించట్లేదేమో అని మనం చూసుకోవాలి అనే విషయం కూడా మనం గతసారి చూసాం. క్రీస్తుని లేఖనాల్ని వేరు చేయడం అనేది అసాధ్యం. ఎందుకనంటే లేఖనాల్లో మనకు కనిపించేది క్రీస్తు మాత్రమే. నేను క్రీస్తుని సెపరేట్గా చూస్తాను, వాక్యాన్ని సెపరేట్గా చూస్తాను అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకనంటే లేఖనాలు యేసుక్రీస్తు ప్రభు గూర్చిన సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ సాక్ష్యాన్ని మనం పరిశీలించబోతున్నాం. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే లేఖనాన్ని అధ్యయనం చేయడం అనేది మేధస్సుకు మరియు భక్తి జీవితానికి సంబంధించిన క్రమశిక్షణ అనే విషయం పాల్ వాషర్ గారు చెప్తారనమాట. ఇంతవరకు నేను రీక్యాప్ ఇచ్చింది ఏంటంటే, స్పీడ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇది గతసారి మనం చూసాం. మన గతసారికి ఇప్పటికీ మనకి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి మీకు రిమైండ్ చేయడానికి నేను ఈ యొక్క ఇంట్రడక్షన్ స్లైడ్స్ని నేను మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడ్డాను. ఇంతవరకు మనం చూసింది ఏంటంటే థియాలజీ అంటే ఏంటి అని చూసాం. థియాలజీ అని అంటే దేవుని గురించిన స్టడీ అని చూసాం. డాక్ట్రిన్ అంటే బోధ అని చూసాం. మనం థియాలజీని అవాయిడ్ చేయలేమని కూడా మనం చూసాం. ఈ థియాలజీని డాక్టర్ని నేర్చుకోవడం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు మన యొక్క అంశంలోకి వచ్చేద్దాం. బైబిల్. బైబిల్ అనే పదం కానీ మనం చూసుకున్నట్లయితే బైబిల్ అనే పదం బైబిల్లో మనకు కనిపించదు. అసలు బైబిల్ అంటే ఏంటి అనే విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే బైబిల్ అనే పదం మనకి బైబిల్లో లేదు. కానీ ఇది గ్రీక్లో బిబ్లియా అనే పదం నుంచి వచ్చింది. బిబ్లియా అని అంటే ఏంటంటే ఒకవేళ నా దగ్గర ఒక షెల్ఫ్ ఉందనుకోండి, ఆ షెల్ఫ్లో చాలా పుస్తకాలు ఉన్నాయనుకోండి, వాటిని నేను గ్రీక్లో ఏమంటానంటే బిబ్లియా అని అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ బుక్స్ అని అర్థం. అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్. నా దగ్గర ఉన్న పుస్తకాలన్నిటినీ ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టడమే బిబ్లియా. సో మన దగ్గర బైబిల్లో ఉన్న పుస్తకాలు కానీ మనం గమనించినట్లయితే 66 పుస్తకాలు. 66 పుస్తకాల యొక్క కలయికే బైబిల్ అని మనం అర్థం చేసుకుంటాం. అసలు బైబిల్ యొక్క అర్థాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటే దీని యొక్క యునిక్నెస్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అసలు బైబిల్ యొక్క ఉన్న ప్రత్యేకత లేకపోతే ప్రాముఖ్యత, యునిక్నెస్ ఏంటి అని కానీ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ నేను ఏదైనా ఒక లెసన్ చెప్పాలనుకోండి, ఏదైనా హిస్టరీ రాయాలనుకోండి, నాకున్న ఆధారాలను బట్టి రాస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో రాస్తారు. ఒకరు రాసిన స్టోరీకి ఇంకొకరు రాసిన స్టోరీకి డిఫరెన్సెస్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ బైబిల్ కానీ మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇది సుమారుగా 1500 సంవత్సరాలు తరబడి రాయబడుతూ వచ్చింది. అంటే ఒక పుస్తకం ఒకవేళ ఆది కాండం చూసుకున్నట్లయితే చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని కానీ చూసుకున్నట్లయితే వీటన్నిటికీ రాయబడిన టైం పీరియడ్ కానీ చూసుకున్నట్లయితే సుమారు 1500 ఇయర్స్ రాశారు అని మనకి చరిత్ర చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఇది కేవలం ఒకరోజు ఒక వ్యక్తి కూర్చొని రాసింది కాదు. సుమారు 40 జనరేషన్స్ ఈ యొక్క బైబిల్లో ఉన్న పుస్తకాల్ని రచించారు అని మనకి చరిత్ర చెప్తుంది. 40 జనరేషన్స్ మాత్రమే కాదు, 40 డిఫరెంట్ ఆథర్స్ బైబిల్ని మనకి రాయడంలో సహాయపడ్డారు అని మనకు కనిపిస్తుంది. ఈ యొక్క రాయబడిన యొక్క ఆథర్స్, రచయితల యొక్క బ్యాక్గ్రౌండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మనం రాబోయే స్లైడ్స్లో మనం చూస్తాం ఎటువంటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నారు అనేది. అంత మాత్రమే కాదు, రాసిన వారు ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు, వాళ్ళు వేరు వేరు ప్రాంతానికి చెందినవారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో రాస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఒకే ప్రాంతంలో రాయలేదు. వాళ్ళు ఎలా స్ప్రెడ్ అయ్యారంటే 3 కాంటినెంట్స్ గుండా వాళ్ళు స్ప్రెడ్ అవుతూ వచ్చారు. 3 లాంగ్వేజెస్తో వాళ్ళు రాస్తూ వచ్చారు. కానీ రాసింది మాత్రం ఒకే థాట్ ప్రాసెస్తో రాయడం మనం చూస్తాం. ఎంత గొప్పదో కదా, ఎంత ఎంత ఉన్నతమైనదో కదా మన బైబిల్. ఒక వ్యక్తి ఒక కూర్చొని రాస్తే కొంతవరకు మాత్రమే రాయగలడు. కానీ 1500 సంవత్సరాలు ఒకే సత్యాన్ని ఒకే వ్యక్తి కోసం మనకి వ్రాయబడుతూ వచ్చింది.
అంత మాత్రమే కాదు, ఇందాక మనం చూసినట్లుగా రచయితలు చూసుకున్నట్లయితే ఆదికాండం నుంచి, ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వరకు మోషే రాశాడు అని మనం చూసాం. వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అని అంటే ప్రవక్త, ఇశ్రాయేలీ నాయకుడు. యెహోషువ గాని మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక సోల్జర్, ఒక సైనికుడు. అదేవిధంగా సమూయేలు గాని మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క ప్రవక్త, న్యాయాధిపతి. అంత మాత్రమే కాదు, దావీదు గారిని చూసుకున్నట్లయితే రాజు, సొలొమోను, యెషయా, ఇర్మియా, హెజ్కేలు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఆరిజిన్స్, డిఫరెంట్ ప్రొఫైల్స్ కలిగిన వాళ్ళు. దానియేలు అయితే రాజులకు సలహాలు అందించేవాడు. హోషేయ ప్రవక్తగా ఉన్నాడు. ఆమోస్ అయితే గొర్రెల కాపరి. వీళ్ళందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో నుంచి వాళ్ళు ఈ యొక్క బైబిల్ యొక్క పుస్తకాలు రాయడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మనం నూతన నిబంధనలో కానీ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలోని మత్తయి భక్తుడు ఒక సుంకరి. ఆయన ట్యాక్స్ కలెక్టర్, లేకపోతే ట్యాక్స్ చూసే వ్యక్తి. మార్క్ గాని చూసుకున్నట్లయితే, లూకా గాని చూసుకున్నట్లయితే వైద్యుడు, ఒక డాక్టర్, ఒక హిస్టోరియన్. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు బైబిల్ని రాయడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఆథర్స్ విషయంలో కానీ మనం గమనించినట్లయితే వీళ్ళు ఒకరికొకరు కలుసుకునే అవకాశాలు లేవు, మాట్లాడుకునే అవకాశాలు కూడా లేవు, కనీసం కలిసి డిస్కస్ చేసుకునే అవకాశాలు కూడా లేవు. ఈ విధంగా మనం ఈ యొక్క 21st సెంచరీలో ఇటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా లేవు. అంత మాత్రమే కాదు, ముద్రించే యంత్రాలు కూడా లేవు. వేరు వేరు నేపథ్యానికి చెందినవారు, వేరు వేరు డిఫరెంట్ లైఫ్ స్టైల్కి చెందినవారు, వేరు వేరు ప్రదేశాలకు కూడా చెందినవారు, వేరు వేరు సమయాల్లో రాశారు. ఎక్కువ శాతం వారు చదువు లేని వారు కారు, కానీ వాళ్ళ యొక్క రాతలు మాత్రం చాలా అద్భుతం, పాండిత్యం మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి గొప్ప గ్రంథం, ఇందాక మనం చూసాం కదా 3 భాషల్లో రాశారని. పాత నిబంధన అంతా మనం బైబిల్ కానీ మొదటి పేజీ కానీ మనం తీసుకున్నట్లయితే అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. పాత నిబంధన అయితే హెబ్రీ భాషలో రాశారు, కొత్త నిబంధన అయితే గ్రీకు భాషలో రాశారు. కొన్ని భాషల్లో, కొన్ని బైబిల్ భాగాల్లో అరామీ భాషలో కూడా కొన్ని రాశారు. ఎజ్రాలో కొన్ని పార్ట్స్, ఇర్మియాలో కొన్ని పార్ట్స్, దానియేల్లో కొన్ని పార్ట్స్, ఇవి డిఫరెంట్ అరామీ భాషలో కూడా రాశారు అని హిస్టారియన్స్ చెప్తారు. అంత మాత్రమే కాదు, డెడ్ సీ స్క్రోల్స్ అని 1947లో మనకి ఒక ఎవిడెన్స్ కూడా దొరికిందనమాట. దానికోసం మనం రాబోయే దాంట్లో చూద్దాం. దాదాపు 1500 భాషల్లో తర్జుమా చేయబడింది. ఇది ఇంతగా ట్రాన్స్లేట్ అవుతుంది. అంత మాత్రమే కాదు, హిస్టారిక్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం కూడా ఇదే. అమ్ముడుపోయే పుస్తకం మాత్రమేనా అని అంటే, ఇంకా చూసుకున్నట్లయితే దీని యొక్క సారాంశంలో ఒక యూనిటీ ఉంటుంది. ఒకరేమో ఒకటి చెప్పి ఇంకోరేమో ఇంకోటి చెప్పడం ఉండదు. మన బైబిల్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఒకే సారాంశాన్ని మనం కలిగి ఉంటాం. ఒక్కదాన్నే మనకి కేంద్రీకరణ మనకి కనిపిస్తుంది. ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా రిజెక్ట్ చేయబడుతున్న పుస్తకం కూడా బైబిలే. చాలా మందికి నచ్చని పుస్తకం కూడా బైబిలే. ఎందుకనంటే అది దేవుని గురించి, మానవుని గురించి అది ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా చెప్తుంది కాబట్టి చాలా మందికి నచ్చని పుస్తకం. అంత మాత్రమే కాదు, చాలా మంది జీవితాల్ని ప్రభావితం చేసింది, చాలా మంది జీవితాల్ని ఒక రకంగా మార్పుని తీసుకొచ్చింది కూడా ఈ యొక్క పుస్తకమే. ఇంకా చెప్పాలంటే రాజులని, ప్రభుత్వాలని ఈ యొక్క గ్రంథాన్ని కాల్చాలి, ఇంకెవ్వరికి అందుబాటులో ఉంచకూడదు అని కంకణం కట్టుకున్న వారైనప్పటికీ కూడా అది వారికి ఎదురుగా ధీటుగా నిలబడుతూ వచ్చింది, చరిత్రకు ధీటుగా నిలబడుతూ వచ్చింది. ఇది ఈ యొక్క బైబిల్, మన చేతిలో ఉన్న పట్టుకున్న బైబిల్ ఇది సాధారణమైన గ్రంథం కాదు. దీన్ని మూయాలని, దీన్ని ఒక అంతం చేయాలని ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు కాదు. చరిత్ర మొదలైన నుంచి దీన్ని ఏదో విధంగా నాశనం చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇది నిలబడుతూ వచ్చింది. ది టైంకి నిలబడుతూ వచ్చింది, పర్సిక్యూషన్కి నిలబడుతూ వచ్చింది, క్రిటిసిజం కూడా నిలబడుతూ వచ్చింది. ఎందుకు అని అంటే ఇది దైవ గ్రంథం, దీంట్లో తప్పులు లేవు అనే విషయం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇది యునిక్నెస్, ఎట్లా యునిక్నెస్ అనేది కానీ మనం గమనించినట్లయితే ఇది చెప్పబడే టీచింగ్ విషయంలో చాలా యునిక్గా ఉంటుంది.
ఇది చెప్పబోయే ఒక రకమైన టీచింగ్ విషయంలో కూడా ఇది ఎంతో నమ్మకంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇది ప్రాఫెసీ కూడా ఫుల్ఫిల్మెంట్ అయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని గ్రంథాలు కానీ మనం చూసుకున్నట్లయితే అవుతాయట, అవునట, అయ్యాయంట అని ఉంటాయి. కానీ చరిత్ర గ్రంథంలో చూసుకున్నట్లయితే బైబిల్లో ఉన్న చరిత్ర, జరిగిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. హిస్టరీలో కానీ చూసుకున్నట్లయితే యాక్యురేట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తుంది. అంతమే కాదు, సైంటిఫిక్గా కూడా, హిస్టారికల్గా కూడా, ఆర్కియాలజీకి ప్రకారంగా కూడా బైబిల్ నిలబడుతూ వచ్చింది అనే సత్యాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. అంత మాత్రమేనా అని అంటే, ఈ బైబిల్ చెప్పే విషయం ఏంటనంటే, ఒక దేవుడు. ఎలాంటి దేవుడు అని అంటే త్రిత్వమైన దేవుని కోసం ఈ యొక్క బైబిల్ చెప్తుంది. ఇది ఒకే ఒక్క మెసేజ్ ఏంటి అంటే సాల్వేషన్, రక్షణ కోసం ఈ యొక్క బైబిల్ చెప్తూ ఉంది. ఒకే ఒక్క థీమ్ ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ థీమ్ కోసం ఈ యొక్క బైబిల్ చెప్తుంది. డిఫరెంట్ బుక్స్, ఒక్కొక్క పుస్తకం, కానీ ఒకే మెసేజ్, ఒకే దేవుడి కోసం, ఒకే సందేశం, ఒకే వ్యక్తి కోసం, యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఈ యొక్క విషయం చెప్తూ ఉంది. ఈ క్విక్ ఇంట్రడక్షన్, ఈ యొక్క బైబిల్ గురించిన పరిచయం మనం చూసుకున్నట్లయితే, ఇంత గొప్ప అసమానమైన గ్రంథం, ఇంత గొప్ప ఉన్నతమైన గ్రంథం మన చేతిలో దేవుడు పెట్టాడు అని అంటే ఆయన యొక్క ప్రణాళికలో భాగంగానే పెట్టాడు. ఈ యొక్క పుస్తకం యొక్క విలువ, ఈ యొక్క దైవ పుస్తకం యొక్క విలువ అటువంటి గొప్పది. ఆ పుస్తకాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క దైవికమైన పుస్తకం బైబిల్ కానీ మనం చూసుకున్నట్లయితే, ఆయనతో పాటు సహవాసం నుంచే, ఆయనతో పాటు మనం అటువంటి గొప్ప అనుభూతిని పొందే అవకాశం ఈ యొక్క పుస్తకం మనకి కనిపిస్తుంది. సరే, ఇంతవరకు మనం ఏం చూసాము అన్న విషయంగా మనం చూసుకున్నట్లయితే, థియాలజీ డాక్ట్రిన్ కోసం చూసాము, లేఖనాలంటే ఏంటో చూసాం. ఏంటి అని కానీ చూసుకున్నట్లయితే, ఇది అనేక హిస్టారిసిటీకి, ఆర్కియలాజికల్గా, హిస్టారికల్గా చాలా నిలబడుతూ వచ్చిందని చూసాము. ఈ బైబిల్ అంతా కూడా ఒకే దేవుని కోసం, ఒకే మెసేజ్, ఒకే థీమ్ అని కూడా మనం చూసాం. వేరు వేరు పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా ఒకే దేవుని కోసం చెప్తుంది అనే విషయం కూడా మనం చూసాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, అసలు బైబిల్ మన దగ్గరికి ఎలా వచ్చింది? అసలు బైబిల్ మన దగ్గరికి ఎలా వచ్చింది అన్న ప్రశ్నకి కానీ మన సమాధానం కానీ మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ ఆకాశం నుంచి పైనుంచి కింద పడిందా, దేవుడు అలా పైనుంచి కింద పడేశాడా అని మనం అనుకోవచ్చు. లేకపోతే అలా పైనుంచి కిందకు వచ్చిందా అని మనం భక్తిగా ఎవరో ఒక వ్యక్తులు ప్రార్థన చేసుకునేటప్పుడు పైనుంచి కిందకు వచ్చింది అని మనం అనుకుంటామా? అలాగ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకనంటే బైబిల్ ఎలా వచ్చింది అన్న విషయం మనం చూసినట్లయితే, దేవుడు మనకి రిటర్న్ ఫార్మాట్లో ఇచ్చాడు. బైబిల్ మనకి వ్రాయబడుతూ వచ్చింది అనే విషయం చెప్పాం కదా. సో దేవుడు 3 సార్లు దేవుడు రాయమని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడు అని అంటే దేవుడు రాసినట్టుగా కూడా మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా దేవుడు సీనాయి పర్వతం మీద మోషేని పిలిచినప్పుడు, మోషే ద్వారా తన యొక్క ప్రజలకి ఆయన యొక్క ఆజ్ఞలను చేతి వ్రాత ద్వారా రాయడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దేవుడు రాసిన సందర్భం, రెండో సందర్భం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? దేవుడు ఆ దానియేలు గ్రంథంలో తీర్పు తీర్చేటప్పుడు మెనే మెనే టెకిల్ అనే పదాన్ని దేవుడు రాసినట్టుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో కానీ మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శాండ్ మీద, ఆ ఇసుక మీద ఏదో రాయిచున్నట్టుగా కూడా మనం చూస్తాం. దేవుడు రాయడానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. మనం పంచకాండాల్లో కానీ మనం చూసుకున్నట్లయితే, మోషకి ఇవ్వబడిన వన్ ఆఫ్ ద ఆజ్ఞ ఏంటంటే నువ్వు రాయు అని అంటాడు. సో మనం పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం. పేతురు ఏమంటాడనంటే, నేను రాబోయే కాలంకి మిమ్మల్ని వీటంతటిని ప్రిజర్వ్ చేయడానికి నేను మీకు రాస్తున్నాను అంటాడు. మనం యోధా పత్రిక కూడా చూసాం, మీకు వ్రాస్తున్నాను అనే విషయం కూడా మనం చూస్తాం. సో రాయడానికి దేవుడు అంత ప్రాముఖ్యతను చూపించినట్టుగా మనకు కనిపిస్తుంది. అసలు మనకి ఎలా వచ్చింది అని అంటే రివలేషన్ అంటారు. రివలేషన్ అని అంటే దేవుడు మానవునికి కమ్యూనికేట్ చేసే విధానం,
దేవుడు మానవుడికి ఎలా చెప్పాడు అని మనం చూస్తాం. తర్వాత ఇన్స్పిరేషన్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాసే వ్యక్తుల్ని ఎలా మూవ్ చేశాడు అనే విషయం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత రాసినవన్నీ నిజమేనా, 66 గ్రంథాలైనా ఇంకేం లేవా అనే విషయంలో చూసినట్లయితే దాన్నే క్యానన్ అని అంటారు, అంటే కొలవడం. దాని తర్వాత ట్రాన్స్లేషన్స్. మన చేతికి బైబిల్ రావడానికి కారణం ఈ 4 విషయాలు జరుగుతూ వచ్చాయి. చూద్దాం ఎలా జరిగింది అని అంటే, రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. దేవుడు మానవుడికి ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సత్యాన్ని మనం చూస్తాం. ప్రత్యక్ష తర్వాత ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అని అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మానవుల్ని ఏ విధంగా వ్రాయమని చెప్పాడు అనే విషయం మనం చూస్తాం. అదేవిధంగా క్యానన్ అని అంటే మనం వ్రాసినవన్నీ నిజంగా దేవుడు రాశాడా, దేవుడు రాయించాడా అనే విషయాన్ని ఒక రకంగా జడ్జిమెంటల్గా, లేకపోతే సరైనదేనా, అన్నీ మనం నమ్మదగినవేనా, బైబిల్ కాకుండా మనం రోమన్ కాథలిక్ బైబిల్ కానీ చూసుకున్నట్లయితే అపోక్రిప అని కొన్ని వేరే గ్రంథాలు ఉంటాయి. మనకి 66 పుస్తకాలు ఉంటే వారికి 66 పుస్తకాల కన్నా ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. వాటిని కూడా మనం నమ్మొచ్చా లేదా, అలా ఎలా నమ్మాలి, ఎలా ఏది దేవుని వాక్యం అనుకోవాలి అనే విషయంలో కూడా క్యానన్ అనే అది ఆ అంశం వచ్చేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనకి ట్రాన్స్లేషన్స్ జరిగాయి. ఎలా జరిగాయి అనే విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు సమయం అంత ఎక్కువ లేదు కాబట్టి ఈరోజు మనం రెవల్యూషన్ కోసం మనం చూద్దాం, ప్రత్యక్ష కోసం మనం చూద్దాం. సో ప్రత్యక్షత అని అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నా స్లైడ్ మీకు కనిపిస్తుంది కదా, నా నెక్స్ట్ స్లైడ్ ఏముందో మీరేమి గెస్ చేయగలరా? గెస్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకనంటే అది నేను నెక్స్ట్ స్లైడ్లో ఏముందో అని నా బటన్ ప్రెస్ చేస్తేనే మీకు ఏం కనిపిస్తుందో మీరు చెప్పగలరు. నా మనసులో ఏముందో మీరు చెప్పడం అసాధ్యం. నా మనసులో ఉన్న మాట చెప్పినప్పుడే అది మీకు సాధ్యపడుతుంది. సో అదే విధంగా ప్రత్యక్షత కూడా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకనంటే దేవుణ్ణి మనం తెలుసుకోలేము. దేవుడు తనను తానుగా ప్రత్యక్షపరుచుకుంటేనే కానీ మనుషులు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. ఎందుకు? దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంత కష్టమా అని అంటే అవును, దేవుణ్ణి అర్థం చేసుకోలేము. ఎందుకనంటే ఆయన ఇన్ఫైనైట్, నేను ఫైనైట్. ఆయన అనంతుడైన దేవుడు, నేను పరిమితి కలిగిన మనిషిని. పరిమితి కలిగిన వ్యక్తి అపరిమితుడైన దేవుణ్ణి తెలుసుకోవడం చాలా కష్టం. అందుకనే దేవుడు, అపరిమితుడైన దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంత మాత్రమేనా అని అంటే మనం పరిమితం కలిగిన మాత్రమే కాదు, మనం పాపులం కూడా. వీఆర్ సిన్నర్స్. మనం పాపులం కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకోవడం అసాధ్యం. కాబట్టి తను తాను ప్రత్యక్షపరచుకోవడం అవసరం. ఇంకో రీజన్ ఏంటంటే ఆయన మనల్ని సృజించాడు కాబట్టి ఆయన తన్ను తాను, ఆయన ఎవరు అనే విషయం మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. అసలు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు కరెక్టే. ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే మనకి 2 విధాలుగా మనకు కనిపిస్తుంది. 2 విధాలుగా ఆయన యొక్క ప్రత్యక్షతను మనం చూడగలం. మొట్టమొదటిగా జనరల్ రెవల్యూషన్ అని అంటాం, సాధారణ ప్రత్యక్షత. రెండోదిగా స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేక ప్రత్యక్షత. సాధారణంగా ఈ సాధారణ ప్రత్యక్షత, ప్రత్యేక ప్రత్యక్షత కానీ మనం చూసుకున్నట్లయితే, సాధారణ ప్రత్యక్షత ఇది అందరికీ కనిపిస్తుంది. దేవుడు సాధారణంగా అందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏ విధంగానంటే సృష్టి ద్వారా. సృష్టిని చూడడం ద్వారా దేవుడు ఎవరో విషయం మనకు అర్థమవుతుంది. అందుకే రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కానీ మనం గమనించినట్లయితే, ఎందుకనగా దేవుని గూర్చిన తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషితమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను, అంటే తెలియపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం ఎలా అని అంటే, మనం చుట్టూ ఉన్న సృష్టిని చూడడం ద్వారా ఆయన్ని మనం తెలుసుకోగలం. చుట్టూ ఉన్న సృష్టిని చూడడం ద్వారా వామ్మో, ఈ యొక్క సృష్టి తనంతకు తాను వచ్చింది కాదు, దీన్ని తయారు చేసిన వాడు ఎవరో ఉన్నారు.
సృష్టి ఈ విధంగా ఆర్డర్‌లో నడవడానికి కారణం ఏదో ఒక శక్తి కాదు. దీనిని సృష్టించిన ఒక వ్యక్తి ఉన్నాడు అనే సత్యం మనకి సృష్టి చెప్తుంది. మనం ఆకాశం చూసినప్పుడు, వర్షాన్ని చూసినప్పుడు, నదుల్ని, సముద్రాలను చూసేటప్పుడు ఇవి ఇవి ఎలా ఉద్భవించాయి అనే విషయం గాని మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక ఆహ్, అనార్గనైజ్డ్ స్ట్రక్చర్‌లో నుంచి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ మనకు కనబడదు. ఒకవేళ నేను మీతో మాట్లాడుతుండేటప్పుడు పైనుంచి ఒక మంచి పుస్తకం వచ్చింది. చాలా ప్రింటెడ్ పుస్తకం. కవర్ చాలా బావుంది అనంటే అది నమ్మడం వింతగా ఉంటది. ఎందుకనంటే ఆ పుస్తకం ప్రింట్ చేయాలంటే రాసే రచయిత ఉండాలి. దాన్ని డిజైన్ చేయాలంటే డిజైన్ ఎక్స్‌పర్ట్ ఉండాలి. దాన్ని బైండింగ్ చేయడానికి బైండర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పుస్తకం ఉండగలదు. అదే విధంగా మన సృష్టి ఉందనంటే, మన సృష్టి ఇంత చాలా నీట్‌గా, ఇంత చాలా స్ట్రక్చర్డ్‌గా పొద్దున్నయితే సూర్యుడు రావడం, రాత్రయితే చంద్రుడు రావడం, చుక్కలు రావడం ఇదంతా స్ట్రక్చరల్‌గా రోజు ఇలా జరుగుతుందనంటే, ఏదో యాదృచ్ఛికంగా, ఏదో శక్తి వల్ల, ఏదో ఒక రకమైన మాలిక్యూల్స్ వల్ల జరిగింది అనంటే, అది నమ్మడానికి అంత నమ్మబుద్ధి కాదు. ఎందుకనంటే, దాన్ని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆ సృష్టిని చూస్తే మనకి అర్థమవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. సృష్టి మాత్రమేనా? ఇంకేమి లేవా? అనంటే మన సృష్టితో పాటు మన యొక్క మనస్సాక్షి కూడా ఏం చెప్తుందనంటే దేవుడున్నాడు అనే విషయం మనకు చెప్తుంది. మనం మన హిస్టరీలో గాని, జియోగ్రాఫికల్‌గా గాని మనం చూసుకున్నట్లయితే ఏ తెగ దగ్గరికెళ్ళినా గాని వారి యొక్క తెగలో దేవుడు గురించిన ఆశ, దేవుడు గురించిన తృష్ణ ఉండే ఉంటది. వాళ్ళు ఆ తృష్ణని ఒక చెట్టు ద్వారానో, ఒక రాయి ద్వారానో ఆ విధంగా వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు. ఒకవేళ ఏ వ్యక్తి దేవుడిని నమ్మని వ్యక్తి అయినప్పటికీ కూడా, తను ఏదైనా తప్పు చేసేటప్పుడు చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతాడు. చాలా తప్పు చేశాను అంటాడు. ఎందుకనంటే వారి యొక్క మనస్సాక్షి వారికి సమాధానం చెప్తుంది. అదే మనకి రోమీలో రాసిన పత్రిక 2 అధ్యాయం 12-15 వచనాల్లో మనకు కనిపిస్తది. ఇలా ఉంటది. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువాడు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15వ వచనం. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల మందు ఉంచబడి ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. మనస్సాక్షి కూడా మనకి జవాబిస్తుంది. అంత మాత్రమే కాదు, చరిత్ర కూడా మనకి సమాధానం ఇస్తుంది. చరిత్ర కూడా చరిత్రలో జరిగిన సంఘటనలు కూడా మనకి అవి దృష్టాంతంగా దేవుడు వాటిని ఉంచాడు. మన అపోస్తుల కార్యంలో 14, 17 చూసుకున్న, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10, 11 గాని చూసుకున్నట్లయితే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉండెను. చరిత్ర కూడా సమాధానం ఇస్తుంది. ఏంటి అనంటే దేవుని కోసం సమాధానం ఇస్తుంది. ఈ విధంగా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. రివీల్ చేసుకుంటున్నాడు. తను ఎలాంటి వాడో, ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఇది కేవలం జనరల్‌గా సాధారణంగా మనకి అబ్జర్వ్ చేస్తే మనకి కనిపిస్తది. దేవుడు అంతటితో ఆగలేదు. కేవలం ఏదో సృష్టిని చేసి మనస్సాక్షిని పెట్టి చరిత్రలో ఉన్న సంఘటనలు చూసి నన్ను తెలుసుకోండి అని అంత మాత్రంతో దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఇంకా ఏం చేశాడంటే స్పెషల్ రివలేషన్ అంటే ఇంకా అర్థం చేసుకోవడానికి ఆయన స్పెషల్ రివలేషన్ కూడా మనకి అందిస్తూ వచ్చాడు. ఎలా అందిస్తూ వచ్చాడనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం గాని చూసుకున్నట్లయితే మొదటి 2 వచనాల్లో మనకు కనిపిస్తది. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు యాక్టివ్‌గా ఉన్నాడు. మనతో మాట్లాడడానికి, వ్యక్తులతో మాట్లాడడానికి, స్పెసిఫిక్‌గా మాట్లాడడానికి సరైన సందర్భాల్లో, స్పెసిఫిక్ సిట్యుయేషన్స్‌లో, స్పెసిఫిక్ ఇష్యూస్‌లో దేవుడు ఆయన్ని
ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అని క్లియర్గా కానీ మనం చూసుకున్నట్లయితే మనకి కొన్ని సంఘటనలు కనిపిస్తాయి. మాటల ద్వారా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన యొక్క మాటలు మాట్లాడడం ద్వారా మనం ఆది కాండంలో చూసుకున్నట్లయితే ఆదాముతో ఆయన మాట్లాడే వ్యక్తిగా మనం చూస్తాం. అబ్రహాముతో, నోవాహుతో ఆయన మాట్లాడే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మాటల్లోనే మాత్రమే కాదు, ఆ దినాల్లో కళల్లో కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. సొలొమోను విషయంలో, అదే విధంగా కొత్త నిబంధనలో కానీ జోసెఫ్తో కూడా, యోసేపుతో కూడా మనం ఈ యొక్క ప్రత్యక్షతను మనం చూడగలం. అంత మాత్రమే కాదు, విజన్స్ లో కూడా, దర్శనాల్లో కూడా దేవుడు తన యొక్క ఆ దర్శనాల్ని చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, క్రిస్టోఫెనిస్ అని అంటే క్రీస్తు శరీర దాల్చేవాణిగా కూడా మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది. యాకోబుతో మాట్లాడినప్పుడు, మోషేతో పొద దగ్గర మాట్లాడేటప్పుడు, గిద్యోన్తో మాట్లాడేటప్పుడు, యోషువాతో కూడా మాట్లాడినప్పుడు మనకి వాటన్నిటిలో కూడా మనకి కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రత్యక్షతలు ఇంకా కానీ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి శరీర రీతిగా రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. కళలు, దర్శనాలు, యెహోవా దూతలు, ప్రవక్తలు, సంఘటనలు, ఇవన్నీ కూడా మనకి దేవుని యొక్క ప్రత్యక్షతలో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కానీ మనం చూసుకున్నట్లయితే మనకి కనబడే విషయం ఏంటంటే దేవుడు తన యొక్క ప్రత్యక్షతని మనకి కనిపించుకున్నాడు. ఆఖరిగా తన యొక్క మాటల రూపమైన పరిశుద్ధమైన గ్రంథం ద్వారా ఆయన యొక్క మాటలన్నిటినీ ముద్రిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇవ్వడం ద్వారా ఆయన యొక్క రెవల్యూషన్ మానవుడికి సరిపడినంతగా, కావలసినంతగా ఆయన మనకి ఇచ్చేశాడు. మనం ఇప్పుడు కళల మీద ఆధారపడాల్సిన పని లేదు. మనం ఇప్పుడు దర్శనాల మీద ఆధారపడాల్సిన పని లేదు. దేవుడు నాకు వినబడేంత స్వరం వినబడితేనే నేను నమ్ముకుంటాను అని అనాల్సిన పని లేదు. ఎందుకనంటే ఆయనకి మానవునికి సరిపోయినంత ఇన్స్పైర్డ్ వర్డ్, ఆయన దైవ ప్రేరితమైన వచనాల్ని, పుస్తకాన్ని మనకి ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యమును వ్రాసిన దైవజనులు దైవికంగా ప్రేరేపించుట ద్వారా వారు రాసినవి ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షపరుచుకున్న విషయాలుగా అయ్యాయి. ఈ దైవ ప్రత్యక్షత కోసం కానీ మనం గమనించినట్లయితే 1 తిమోతి 3:16-17 వచనాలు సాలిడ్గా మనకి చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి అని అంటే, దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, మన చేతిలో ఉంచబడిన లేఖనాలు అది ఏదో మానవుడు రాస్తే వచ్చింది కాదు. దైవావేశము అని అంటే థియోనెస్టస్ అని అంటే దేవుని యొక్క ఊపిరి నుంచి వచ్చింది. మనం చదువుతున్న బైబిల్ ఏదో వ్యక్తి చెప్పింది కాదు, ఏదో మానవుడు చెప్పింది కాదు. ఇది దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క మాటలు అని మనకి ఉపదేశించడానికి. అవి మనల్ని ఏం చేస్తాయంటే, అవి మనం ఉపదేశిస్తాయి, ఖండిస్తాయి, తప్పుదిద్దుతాయి, నీతిని యందు శిక్షణ చేస్తాయి. అంత మాత్రమే కాదు, 1 పేతురు 1 అధ్యాయం 20-21 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అనే విషయాన్ని మనం చూస్తాం. దైవ ప్రేరణ అని అంటే ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ నియంత్రణలో, పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణలో, పరిశుద్ధాత్మ యొక్క నిర్దేశతలో వీళ్ళు రాశారు అనే విషయం మనకి అర్థం చేసుకోవాలి. అంటే మన చేతిలో ఉన్న బైబిల్ ఇది దేవుడు పలికించిన మాట, దేవుడే స్వయంగా మనతో మాట్లాడిన మాట, దేవుడే తన యొక్క నోటి నుంచి, ఊపిరి నుంచి పలికిన మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ యొక్క ఇన్స్పిరేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన యొక్క బైబిల్ ఎటువంటి తప్పులు లేదు, ఎటువంటి తప్పులు లేదు. ఎందుకు అని అంటే
దేవుని లేఖనం అలాంటిది. దేవుడు అబద్ధమాడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు. చాలాసార్లు కొంతమంది బైబిల్లో తప్పు ఉంది, బైబిల్లో ఇక్కడ తప్పు ఉంది, ఈ రాజు ఇక్కడ 40 సంవత్సరాలు రాశారు, ఆ రాజు అక్కడ 50 సంవత్సరాలు బ్రతికారు అని మనకి తప్పులు ఉన్నట్టుగా చూపిస్తారు. కానీ అసలు ప్రతుల్లో ఎటువంటి తప్పులు లేవు. ట్రాన్స్లేషన్స్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ జరుగుండొచ్చే తప్ప అసలు ప్రతుల్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకనంటే దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. ఒకవేళ దేవుడు అబద్ధం ఆడితే, ఒకవేళ లేఖనం కానీ అబద్ధం చెప్తే దేవుడు అబద్ధం ఆడే అయిపోతాడు. ఎందుకనంటే దేవుడు అబద్ధం ఆడనివాడు. ఆయన యొక్క స్వభావమే సత్య స్వభావం, అబద్ధం ఆడు. కాబట్టి ఆయన యొక్క లేఖనాలు ఎందుకు అబద్ధం ఆడతాయి? కాబట్టి ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. కాబట్టి లేఖనాలకి అవిధేయత చూపడం అంటే దేవునికి అవిధేయత చూపడమే. నేను లేఖనాలని నమ్మను, లేఖనాలకి వాక్యం నాకు ఇది చెప్తుంది కదా, వాక్యాన్ని నేను నమ్మను అని అంటే నీవు వాక్యానికి కాదు దేవునికి అవిధేయత చూపిస్తున్నావు. ఎందుకనంటే లేఖనము ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవుణ్ణి నమ్మకపోతే లేఖనాల్ని మనం నమ్మం. లేఖనాల్ని నమ్మకపోవడమే దేవుణ్ణి నమ్మకపోవడం. ఇంతవరకు మనం థియరీని చూసాం. ఇంతవరకు మనం థియరీని చూసేటప్పుడు దేవుడి యొక్క లక్షణాలని, దేవుడు ఏ విధంగా బైబిల్ మనకిచ్చాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తూ వచ్చాం. దేవుడు అది మన దగ్గర తీసుకురావడం కోసం అనేక మంది వ్యక్తులను వాడుకున్నాడు. అనేక మంది జీవితాల్లో ఆయన ఉన్నాడు. అనేకమైన జీవితాల ద్వారా మనకి ఈ యొక్క బైబిల్ని మన చేతికి తీసుకొచ్చాడు. అంటే బైబిల్ని మనం ఎలా ఎంచుతున్నాం? బైబిల్ని మనం ఎలా చూస్తున్నాం? మన యొక్క జీవితంలో మన యొక్క జీవితంలో లేఖనాలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మనం ఇవ్వకపోతే మనం దేవునికి సరైన స్థానం ఇవ్వట్లేదేమో. ఇక్కడతో నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఒక్క చిన్న మాట. లేఖనాలకు అవిధేయత చూపించడం అని అంటే దేవునికి అవిధేయత చూపించడమే. మనం చాలాసార్లు లేఖనాలని చాలా సింపుల్గా, చాలా క్యాజువల్గా యాటిట్యూడ్తో మనం తీసుకుంటాం. మీరు చాలా మెసేజ్లు వింటున్నారు, ప్రతి వారం యూత్ మీటింగ్ గ్యాదర్ అవుతున్నారు. ఆ యూత్ మీటింగ్ గ్యాదర్ అయ్యేటప్పుడు, సండే మీరు సర్మన్స్ వినేటప్పుడు, మరి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకునేటప్పుడు బైబిల్కి మీరు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మీరు ఇస్తున్నారా? ఇది నాకు సంబంధించింది కాదులే అని మీరు వదిలేస్తున్నారా? లేఖనాలకి విధేయత చూపించడం అంటే దేవునికి విధేయత చూపించడమే. అటువంటి విధేయత కలిగి జీవించాలని ఈ యొక్క బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది. ఇంతవరకు బైబిల్ కోసం మనం చూసాం. బైబిల్ మన దగ్గరికి ఎలా వచ్చింది అనే ప్రాసెస్లో ప్రత్యక్షత కోసం మనం చూసాం. ప్రత్యక్షతో భాగంగా ఇన్స్పిరేషన్ కూడా మనం చూసాం. దేవుడే మానవుల్ని ఏ విధంగా ఉద్దేశించి ఎలా రాయించాడో కూడా మనం చూసాం. నెక్స్ట్ రాబోయే క్లాస్లో మనం మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు నిజమైనవేనా, ఇంకేమైనా పుస్తకాలు ఉన్నాయా అనే విషయం కూడా మనం తరువాయి క్లాసెస్లో మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడతో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకనంటే ఆయన మన యొక్క బైబిల్ని, ఆయన మాటల్ని మన చేతిలో పెట్టాడు కాబట్టి. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడువు దేవా, నీ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు. దేవా, నీ యొక్క మాటలు మా జీవితాలకి ఎంతో ఉపయోగకరమైనవి. అందుకని మీరు ప్రత్యక్షపరచుకుంటున్న విధానం పట్టుకొని నీకు వందనాలు. దేవా, మీ యొక్క ప్రత్యక్షతలో మమ్మల్ని అందరిని కూడా ఉంచిన విధానం పట్టుకొని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో గొప్ప దేవుడువు, అందుని బట్టి నీకు వందనాలు. దేవా, నీ యొక్క లేఖనాలు మాకు రావడానికి కోసం అనేక మంది జీవితాల్లో ప్రాణాలు పెడుతూ వచ్చారు. అటువంటి మంచి లేఖనాల్ని, నీ మాటలు కలిగిన లేఖనాల్ని మేము విధేయత కలిగి జీవించడానికి, విధేయతలో మేము ఎదగడానికి, నీ యొక్క లేఖనాల్ని మేము సంపూర్ణంగా మేము వెదిగి దాని ప్రకారం జీవించడానికి మా అందరిని కూడా మీరు సిద్ధపరుస్తారని నమ్ముచున్నాం.
దేవా ఇంతవరకు మీరు మా యొక్క సెషన్లో మీరు తోడైన విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మేము మీకు ఇవ్వాల్సిన లేఖనాలకు ప్రాముఖ్యతను మేము ఇవ్వడానికి, మీ యొక్క కృపలో మేము ఎదగడానికి కూడా మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాం. ఇంతవరకు మీరు మాకు తోడైన విధానం బట్టి, ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఏం లేకుండా ఉండడానికి కూడా మీరు సహాయం చేసి వచ్చిన విధానం బట్టి కూడా మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ, నెక్స్ట్ టైం మేము కూడే విషయంలో, నెక్స్ట్ టైం మీ యొక్క సత్యాలు మేము ఇంకా ఎక్కువగా తెలుసుకో విషయంలో కూడా మీరు మాకు సహాయం చేస్తారు నమ్ముచు నీకు వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన వేసినాం అడిగి పెట్టుకుని ఆడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు